నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మట్టిలో మాణిక్యాలను సానబెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతాం. ఆడదామాంధ్ర ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ఘనంగా ముగిసిన ఆడదామాంధ్ర క్రీడా సంబరాలు. ఫైనల్ మ్యాచ్ క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి రోజా. రుద్రాలి మెడలో బంగారం కాజేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్. చోరీ సొత్తు రికవరీ చేసిన గాజువాక పోలీసులు. ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు. ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. మట్టిలో మాణిక్యాలను సానబెట్టగలిగితే వారిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లొచ్చునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆడదామాంధ్ర క్రీడా సంబరాల ముగింపు వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడదామాంధ్ర క్రీడా సంబరాలు ముగిశాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో 3.3 లక్షల మంది, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మంది ఈ మెగా టోర్నీలో తమ క్రీడా ప్రతిభను కనబర్చారు. మొత్తం క్రీడా సంబరాల్లో 14 మంది మట్టిలో మాణిక్యాలను గుర్తించారు. ఆడదామాంధ్ర ముగింపు వేడుకలు పీఎం పాలెంలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ, ఏలూరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు. ఫైనల్లో ఏలూరు జట్టు ఘన విజయం సాధించింది. లేజర్ లైట్ షో ప్రదర్శన, కళాకారుల నృత్య ప్రదర్శనను సీఎం ఆసక్తిగా తిలకించారు. విజేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం నుండి యువతలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, క్రీడా ప్రతిభను గుర్తించడమే ఆడదాం ఆంధ్ర ప్రధాన లక్ష్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి సానబట్టగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 5 రకాల క్రీడలను 47 రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు, 12.2 కోట్ల నగదు బహుమతులు అందజేశామన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఆడదామాంధ్రలో 5 క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 14 మందిని మట్టిలో మాణిక్యాలుగా గుర్తించామన్నారు. వీరికి చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ప్రో కబడ్డీ, బ్లాక్ ఫాక్స్ వాలీబాల్, ఏపీ ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లతో అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తామని సీఎం వెల్లడించారు. ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే
260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12,21 కోట్లకు సంబంధించిన 12.221 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలు పంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. విశాఖ వేదికగా జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ముగింపు వేడుక పండుగ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రతో యువతలో నూతన ఉత్తేజం నెలకొందని క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఏయూ క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి కబడ్డీ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన ఆమె ఫైనల్ జట్టుతో కాసేపు కబడ్డీ ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఘనంగా ముగిశాయి. రాష్ట్ర స్థాయి కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ఏయూ క్రీడా మైదానంలో నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఫైనల్కు చేరుకున్న జట్లతో కాసేపు కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన క్రీడా రంగానికి స్వర్ణయుగం లాంటిదని మంత్రి రోజా అన్నారు. ఎన్నో సంస్కరణలు ఈ 5 ఏళ్ల పాలనలో వచ్చాయన్నారు. క్రీడా రంగానికి సీఎం పెద్దపీట వేశారన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల ద్వారా యువతలో ఉత్సాహం నింపామని, భవిష్యత్తుపై ఆశావాహక దృక్పథం కల్పించామని తెలిపారు. యువతకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోటీ పడి 5 గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకున్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు. ఈరోజు మీరు చూస్తే 5 దశల్లో సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 స్థాయిల్లో దాదాపుగా 3 లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా నా అదృష్టం. జగనన్న పీరియడ్లో నేను మంత్రి అవ్వటాన్ని నేను గర్వంగా చెప్పగలను. అండ్ జగనన్న చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆడుదాం ఆంధ్ర జగనన్న చేతుల మీదుగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్స్కి రావటం అనేది కూడా క్రీడాకారుల అందరిలో కూడా చాలా సంబరం, ఆనందాన్ని నింపిందని కూడా చెప్పగలను. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ కోసం ఇలా 120 కోట్లు వెచ్చించి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దటమే కాకుండా దాన్ని తానే స్వయంగా ప్రారంభించి దాంట్లో పోటీ పడి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది కూడా యువత పట్ల, క్రీడాకారుల పట్ల జగనన్నకున్న ప్రేమ, అభిమానం అక్కడ అర్థమవుతుంది. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సినీ నటుడు జోగినాయుడు, శాప్, క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు. వాకింగ్ చేస్తున్న వృద్ధురాలి మెడలోని గొలుసు అపహరించుకుపోయిన 3 నిందితులను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. దొంగ బంగారం కొనుగోలు చేసిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. గాజువాక క్రైమ్ సిఐ శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీహరిపురానికి చెందిన షియా ప్రసాద్ సింగ్ అనే వృద్ధురాలు గత నెల 24న గొందేసిపాలెంలో వాకింగ్ చేస్తున్న సమయంలో 3 వ్యక్తులు ఆమెను అటకాయించి మెడలో ఉన్న చైన్ లాక్కుని పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పెదగంట్యాడకు చెందిన చేపల ఆనంద్, అంబాల శ్రీను, హనుమంతవాకు చెందిన చిరుపాటి రాజులను అరెస్ట్ చేశారు. వారి నుండి చోరీ సొత్తును రికవరీ చేశామని పోలీసులు చెప్పారు. దీంతో పాటు చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన ఎల్లాజీని అరెస్టు చేస్తామన్నారు. తిరుమలలో ఈ నెల 16న జరగనున్న రథసప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నామని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆమె శ్రీవారి ఆలయ మాడవీధులతో పాటు తిరుమల అంతటా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రథసప్తమి ఉత్సవాలను విజయవంతంగా చేయడానికి పోలీసు శాఖ తరపున తమ వంతు కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో తిరుపతి ఎస్పీగా పనిచేసే అవకాశం లభించిందని మల్లికా గార్గ్ సంతోషం వ్యక్తం చేశారు. రథసప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్ చేయాలి, నేను అండ్ సిడిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగుతున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి, సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి, దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి జగన్ సర్కారు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని వెల్లడించారు. పెందుర్తి వెంకటాద్రి క్షేత్రం కొండపై నుండి దిగువకు వెళ్లే బీటీ రోడ్డు పుష్కర నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అదిప్రాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ₹1 కోటి ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి సుమారు 1500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో గుడి ఉండేలా 3600 ఆలయాలను 360 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. పురాతన ఆలయాల అభివృద్ధి, నూతన దేవాలయాల నిర్మాణంతో పాటు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెలా డీబీటీ ద్వారా అర్చకులకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచిన పెందుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అదిప్రాజ్ అన్నారు. ఎజెండాగా వచ్చాం. నిన్నటి రోజున మన కలెక్టర్ గారి సమక్షంలో దానికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా జరపడం జరిగింది. దాని మీద ఇక్కడ మా శాసనసభ్యులు ఈ పంచగ్రామాలకు సంబంధించిన అదిప్రాజ్ గారు 4 గ్రామాలు, ఆయన ఒక గ్రామం ఏమో అవంతి శ్రీనివాస్ గారిది, ఈ ఇద్దరి శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకుని ఏదైతే మనం ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి, ఎందుకంటే ఇంతకుముందు ఒక అఫిడవిట్ ఫైల్ చేసాం, దానికి కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలియజేసింది. దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నన్ను పిలిచి, నువ్వు సత్యనారాయణ తప్పనిసరిగా మన పంచగ్రామాలకు సంబంధించిన సమస్యని మీరు సానుకూలంగా దాన్ని మరి సరైన నిర్ణయం తీసుకుని అని చెప్పారు. దానికి సంబంధించి ఏదైతే స్వామివారి భూములకి మనం ఎంత విలువ కట్టారో హైకోర్టు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆస్తి అంతటికి యజమాని దేవుడు కాబట్టి దేవుడికి అన్యాయం జరగకుండా విలువకి సంబంధించి మ్యాచ్ చేసేలాగా మీరు ఇచ్చే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంక్రోచెస్ దగ్గర నుంచి మనం రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఏదైతే నిధులు మనం దానికి ప్రాతిపదికన తయారు చేసి దాని ప్రకారం నిర్ణయిస్తున్నాము. కల సార్, ఇది పుష్కరిణి అనేటువంటిది ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తాలూకా దశాబ్దాల కళ ఇదంతా కూడా. ఈ రోజు మీ చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది అనేటువంటిది మరి తెలియజేసుకుంటూ, మరి మరొక విషయం, దీనికి మరి పూర్తిగా కర్త కర్మ క్రియ కూడా ఎంఎస్ రాజు గారు. ఎందుకంటే ఆయన మంత్రి గారిని పట్టుకొని ఎక్కడా కూడా ముఖ్యంగా
మంత్రివర్యులు కూడా మనకి ఎంత అవకాశం కల్పించారు అంటే CGF ఫండ్ అనేసరికి 30% మామూలుగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెట్టేటువంటి అవసరం లేకుండా పూర్తిగా ₹1 నిధులు కూడా ఇచ్చి మరి మా స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారిని మాజీ CS LV సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాబలం దైవబలం ముందు ఎన్ని శక్తులు వచ్చినా వారికి ఓటమి తప్పదని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చి పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పవిత్రంగా భావించి అమలు చేసి చూపించారన్నారు. ఇలాంటి నేతపై అసూయ ఈశ్వరితో చేస్తున్న కుట్రలని ప్రజాక్షేత్రంలో పట్టాపంచలైపోతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను తిప్పికొట్టాలని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కొన్ని పార్టీల ఎత్తులు జిత్తులు అనే అంశంపై ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కల్లబుల్లి కవులతో మళ్లీ రాజకీయ నేతలు వస్తున్నారని అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేక హోదా అనేది భావితరాల సమస్య అని, మన నేతలు మాత్రం ఢిల్లీలో కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని 3 పార్టీలు వమ్ము చేశాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అన్నారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిందని కేంద్రం బూచిగా చూపిస్తోందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు NK సింగ్ చెప్పారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మేధావుల ఫోరం అధ్యక్షుడు ఆచార్య అప్పలనాయుడు, ఆమ్ ఆద్మీ రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేశారన్న విషయాలు కూడా తెలియదని అర్థమైంది. అలాగే విశాఖ ఉక్కు కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్గా తెలుగు జాతి మొత్తం యావత్తై ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విషయం కూడా వారికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కొత్తగా వచ్చి ఉండొచ్చు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సావధానంగా నేను చేయగలిగింది కేంద్ర ప్రభుత్వానికి ఇంత యాంగ్విష్ ఉందని చెప్తానన్నారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నారు రాష్ట్ర గవర్నర్ గారికి. అలాగే కేంద్రంలో అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం 8వ తారీఖున జంతర్ మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత ముక్క రాలేదండి. నేను బాధ్యతతో చెప్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలులు, ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి, కూర్చుంటే కనీసం నేను రిక్వెస్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. మనకు లభించని ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు, అందువల్ల సాధించుకొస్తామని మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ విధంగా మనం 3 పార్టీల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ 3 పార్టీలు కూడా మన నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వారు చేస్తున్న కృషికి మొట్టమొదటిగా మనం అభినందనలు తెలియజేయాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ 3 పార్టీలు ఇది ప్రజా ఉద్యమం కాకూడదు అని వాళ్ళ అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబొల్లి మాటలు మనకు చెప్తారు. ఒక అంశం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమలకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి డెవలప్ చేస్తామని చెప్పన్నారు. ఈ కాలంలో రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి లేదు. పైపెచ్చు రైల్వే జోన్ సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కూడా ప్రకటించలేదు. కానీ ఇంతవరకు నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్య లేదు.
ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించలేదని చెప్పి దొంగనాలు వాడుతున్నారు. దీంతో పాటు దాదాపు సంవత్సరానికి 8,500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చున్నటువంటి వాల్తేరు రైల్వే డివిజన్ ఇక్కడ వచ్చేసి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంపై సీఎం జగన్ తన ఔదర్యాన్ని చాటుకున్నారని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ దొండమల్ల పుల్లారావు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఆయనకు నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. సీఎం జగన్ కు నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటారన్నారు. తమ సంఘంలో రక్షణ కల్పించే విధంగా జీవో నెంబర్ 50ని ప్రవేశపెట్టడంతో పాటు చేదోడు కింద ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. విద్యుత్ వినియోగంలో రాయితీ కల్పించారని, రాష్ట్రంలో 1100 దేవాలయాల్లో ఏర్పాటు చేసిన కమిటీలో తమ సామాజిక వర్గాన్ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ గా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి నాయ బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళని అభివృద్ధి పరంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జీవో నెంబర్ 110ని ఏర్పాటు చేసి 110 జీవోని ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల జీతాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క వృత్తుల్ని ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వారి భద్రత, వారి క్షేమం మీరు ఎప్పుడు మీరే ఆ చట్టసభల్లో ఆ సభ్యుల్లో కూర్చొని సభ్యుడిగా ఉండి పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎండోమెంట్ దేవాలయాలన్నిటిల్లో దాదాపు 1100 దేవాలయాల్లో తప్పనిసరిగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలని గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి బోర్డు సభ్యుడిగా మీరే ఉండాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానంలో ఈరోజు బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది. చేదోడు కింద సంవత్సరానికి 10,000, వారి షాప్కి ఉచిత విద్యుత్ కింద 150 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి ఘనత చరిత్రలో ఎప్పుడు ఎరుగని విధంగా ఈరోజు నాయ బ్రాహ్మణులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాలు. మేమన్నీ ఇవన్నీ సాధించింది మా నాయ బ్రాహ్మణులకు చేరువ చేసి ఇక ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కొనసాగేలాగా తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి మా వంతు కృషిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. హెడ్లైన్స్ మరోసారి. మట్టిలో మాణిక్యాలను సానబెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతాం. ఆడదామాంధ్ర ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ఘనంగా ముగిసిన ఆడదామాంధ్ర క్రీడా సంబరాలు. ఫైనల్ మ్యాచ్ క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి రోజా. వృద్ధురాలి మెడలో బంగారం కాజేసిన 3 నిందితులు అరెస్టు. చోరీ సొత్తును రికవరీ చేసిన గాజువాక పోలీసులు. ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు. ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.